వెల్కమ్ టు VFM న్యూస్. ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆర్డిటి సంస్థ ద్వారాగా ఎంత లబ్ధి పొందినారో వాళ్ళందరూ కూడా ఈ రోజు స్వచ్ఛందంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఏంటి ఈ నిరసన కార్యక్రమం అంటే ఆర్డిటి సంస్థ FCRAని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారు FCRA రెన్యువల్ చేయకోకుండా విదేశీ నిధుల్ని రానివ్వకోకుండా ఆపినటువంటి క్రమంలో ఈ రోజు ఆర్డిటి సంస్థ ద్వారాగా లబ్ధి పొందినటువంటి కుటుంబాలందరూ కూడా రోడ్లు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మాకు ఆర్డిటి సంస్థ మాకు కావాలా, చేయి కలిపి ఆర్డిటి సంస్థ FCRAని సాధించుకోవాలని ఒక నినాదంతో ఈ రోజు ఆర్డిటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు అనంతపురం రావడం జరిగింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే తెలియజేసుకుంటున్నాము, ఈ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అతి కరువు జిల్లాగా ఏర్పడినటువంటి అనంతపూర్ జిల్లాని ఈ రోజు ఎంతో మందిని ప్రయోజకులు చేసి ఇప్పుడు విద్య అందించి వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళందరికీ గృహ నిర్మాణాలు కట్టించి వాళ్ళందరినీ కూడా మహిళలను కూడా వాళ్ళ యొక్క సంఘాల ద్వారా డాక్టర్ గ్రూప్ సంఘాల ద్వారా కూడా ప్రయోజకులు చేసినటువంటి సంస్థని ఈరోజు రోడ్ల పాలు చేసి దేశాన్ని విడిచి పోగొట్టే పరిస్థితి ఉందంటే ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఊరికే ఉండకము. ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, FCRAని వెంటనే రినివల్ చేయండి. లేని పక్షంలో అనంతపురం జిల్లాటువంటి వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కితే మీకు రేపు పొద్దున పాలించడానికి పుట్టగతులు లేకుండా చేయడానికి కూడా కంకణం కట్టుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామని. అనంతపూర్ కలెక్టరేట్ ముందు ఆర్డిటి లబ్ధిదారులు అదేవిధంగా వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలు కూడా ఈరోజు ఆర్డిటి రినివల్ చేయాలని చెప్పి FCRAని వెంటనే రినివల్ చేయాలి, ఆర్డిటిని సేవ చేయాలి, బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఆర్డిటికి ఇబ్బందులు కలగజేస్తే మీకు పుట్టగతులు ఉండవు అనేటువంటి విషయాన్ని ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏంటంటే మాకు ప్రభుత్వం చేసేది 10%, ఆర్డిటి చేసేది 90% మాకు చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ కూడా మరి ముక్త కంఠంతో చెప్తూ ఉన్నా కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంతోనే FCRAని మరి రినివల్ చేయకోకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. మాకు కూడు ఎప్పుడంటే 1972లో కరువు వచ్చినప్పుడు కరువు సంబంధించినటువంటి గంజిపోసేటువంటి కార్యక్రమాలు మరి విప్లవ పార్టీలు మరి మాకు పోస్తున్నటువంటి పరిస్థితి. 1969 తర్వాత ఈ యొక్క ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ఆర్డిటి సంస్థ వస్తే ఆ ఆర్డిటి సంస్థను కూడా మరి గోదక్ అని చెప్పినటువంటి ఈ యొక్క ప్రజలు మరి ఈ రోజు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆర్డిటి ద్వారా మరి విద్య, ఉద్యోగ, మరి సంక్షేమ, రాజకీయ రంగాలలో మరి ప్రత్యేకంగా ఆర్డిటి మనకి అన్ని సౌకర్యాలు కల్పించినాయి. మన పిల్లల్ని మరి 1వ తరగతి నుంచి మరి పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, పెన్నులు ఇచ్చి, బలపాలు ఇచ్చి ఇవన్నిటినీ కూడా మరి అభివృద్ధి పరిచింది. మరి అదేవిధంగా మరి మిగతా మరి సంక్షేమ పథకాలు కూడా మహిళలకు సంక్షేమ పథకాలు ఇచ్చింది. అదేవిధంగా విదేశ విద్యకు కూడా పంపించింది. మంచి విధానాన్ని ఆర్డిటి వెంటనే రినివల్